కంకులు కాల్చుకున్నాడని కట్టెల కోసం వెతుకుతున్నాడు అన్నమాట. అది ఎండిపోయింది కానీ ఆ చెట్టు అయితే అస్సలుకే ఎరగట్లేదు. ఎందుకంటే సన్నపి కట్టెలు పెడితే తొందర అంటుకుంటుందని చూసినాం. అది చూస్తే చిన్నగా అనిపించింది కానీ అలా ఉసుకలాగా ఉంది కదా, ఇసుకలాగా మొత్తం అది జారుడు పోతుంటే ఆ కట్టెల కోసం చూస్తుంటే కట్టెలు అయితే ఉన్నాయి కానీ ముందు రోజు వర్షం పడ్డది అన్నట్టు. నాకు దెబ్బ కూడా తాకింది. ఆల్రెడీ కట్టెలు ఈరకపోయినాయి. అది ఇసుక అనేది మొత్తం జారుడు. చెప్పులు వేసుకుంటే తీసుకున్నాను కొన్ని కట్టెలు అయితే. చూడండి, ఈ కట్టెతోని అక్కడున్న అవి ఉన్నాయి కదా బాగా, అవి తీద్దాం అనుకున్నాను. ఎందుకంటే లోపలికి పోతే అక్కడ ముందు పొలం ఉంది, ఆ జారి పొలంలో పడతాయి, ఘోరంగా ఉంటుంది ఇక అని మెల్లమెల్లగా కిందికి వెళ్తున్నా. అయినా కూడా ఈ కట్టెతోనే ఆ కట్టెలను తీద్దాం అనుకున్నా కానీ తీయరాలేదు. ఇక అందుకే నేనే కిందికి దిగాను అన్నమాట. అది వీడియోలో చూస్తే మీకు హైట్ తక్కువ అనిపిస్తుంది కానీ బాగా హైట్ ఉంటుంది, మొత్తం జారుతుంది అన్నమాట. అది అంటే ఇల్లు కట్టేటప్పుడు పోసిన మట్టి కదా, మొత్తం జారుతుంది అన్నమాట. అవి నాకు పాయింట్కి అవన్నీ అంటుకున్నాయి వేరే చెట్టు. చూడండి, ఈ కట్టెలు అయితే తీసుకోవడానికి వచ్చిన. ఇవి అంటే మనం ఆయిందం చెట్లు ఉంటాయి కదా, అవి కొట్టి పడేసారు అన్నమాట. అవి ఎండిపోయినాయి. అవి ఎండిపోయిన కట్టెలతో తొందరగా కాలవచ్చు. మళ్ళీ ఆయిందం చెట్లు అయితే మంచిగా అంటుకుంటాయి కదా అని తీసుకెళ్తున్నాను. 2 కట్టెలు అయితే పైనకి వేస్తున్నాను. చూడండి, పైనకి వేసాను, మళ్ళీ వచ్చి తీసుకెళ్తున్నాను. అక్కడ పెట్టుకుంటున్నాను, ఇంటి ముందర పెట్టుకుంటున్నాను. చూడండి, మొత్తం ఆ కట్టెలు అయితే ఇచ్చేసిన. ఇక ఫైనల్ కంకులు అంటే ఒక్క లేయర్ ఉంటే మంచిగా కాలుతాయి, అందుకే తీస్తున్నాను అనమాట. లేయర్స్ అన్నీ ఒక లేయర్ ఉంచి ఆ కట్టెల మీద పెడుతున్నాను అన్ని కంకులు. 6 ఏమో కాలవడానికి మా అత్తమ్మ వాళ్ళు తీసుకొచ్చారు అన్నమాట వచ్చేటప్పుడు. చూడండి, అంటే కొనుక్కొని తినచ్చు కానీ ఇంట్లో కాల్చుకొని ఎప్పుడో చిన్నప్పుడు తినేది, అందుకే ట్రై చేసినాం. ఈ కట్టెల వల్ల ఇబ్బంది అయింది దొరకడం. మన ఊర్లో విలేజ్లో అయితే మంచిగా దొరుకుతాయి. మనకి ఇళ్ళల్లో కట్టెలు పోయి ఉంటుంది కదా, అందులో కాల్చుకోవచ్చు. ఇక్కడ ఈ తిప్పలు చూడాలి మావి కాల్చేటప్పుడు కంకులు. ఆ కట్టెలు వెతుకుడే కష్టంగా అనిపించింది. ముందర ఆయిందపు చెట్లు బాగా పెరిగినాయని కొట్టేసినాము, అవే కట్టెలు ఇప్పుడు యూజ్ అయినాయి అన్నమాట. చూడండి, ఒక్కటే లేయర్ ఉంచుకున్నాము, అన్ని కట్టెలు యూజ్ చేసిన చిన్న చిన్నగా. పేపర్స్ పెట్టినా వంటుకోవడానికి ఏం లేవు కదా వాటిని అంటు పెట్టడానికి, అందుకే పేపర్ పెట్టినా అది అస్సలుగా అంటుకోవడం లేదు. చూడండి, కంకులు కాల్చుకోవడం మా తిప్పలు. మళ్ళీ అప్పుడు అంటే బాగా ఎండ కొడుతుంది, ఆ ఎండకి దగడికి ఘోరంగా అనిపించింది. ఇంకా ఒక్కరోజు కంకులు కాల్చుకోవడానికి మేము పడ్డ తిప్పలు ఇవి. పాపం రోజు ఆ ఎండల కంకులు కాల్చేటోళ్ళు ఎట్లుంటారో ఏమో. ఇంకా సమ్మర్లో అయితే పాపం వాళ్ళకి మస్తు ఇబ్బంది అవుతుంది, ఎట్లా కాల్స్తారేమో ఆ దగడికి అనిపించింది. ఆ గాలి కూడా కంకులు పెట్టినాను పైన, ఇంకో ఏదో పోరుకుండే అది కూడా పెట్టేసినాను. మా చిన్నకి వచ్చిండు, అదేంటి కష్టం చూడలేక వచ్చిండు. పేపర్లు పెట్టిన, ఇంకా బట్టలు ఉంటాయి కదా ఆ బట్టలు పెట్టినాం అన్నమాట. మా చిన్న మెడికల్ రిప్రజెంటేటివ్ అన్నమాట. ఆ బట్టలు పెట్టేసినాం దానిపైన, అంటుకున్నది. నేను అంటు పెడుతుంది అసలుకే అంటుకోలేదు. ఎప్పుడు పొలాలల్లో కాల్చుకొని తింటారు కదా, అట్లా ట్రై చేసినాం అన్నమాట. మా చిన్న గాలింది పాపం. నేను స్టార్ట్ చేసింది, మా చిన్న తిప్పలు పడతాడు. ఫైనల్ అయితే కాల్చుకుంటున్నాం, సగం అయితే కాలిపోయినా అన్నమాట. చూడండి, కట్టెలు అయితే అంటుకున్నాయి. ఇంకా గాలి ఇటు వస్తుంది బాగా, ఆ రోజు ఇంకా బాగా గాలి వస్తుంది అన్నమాట. అది మా సైడే వచ్చుడు, మస్తు చేతులు కాలిపోడు ఘోరంగా. ఒక కంకి అయితే కాలింది, అటో ఇటో మేము పడ్డ తిప్పలకి. చూడండి, మా జున్ను ఇదేంది వెరైటీ వీళ్ళు ఇక్కడ కాలుతురు పోయి పెట్టిరేంది అని అనుకుంటాడు. ఆయనకు తెలియదు కదా, ఇప్పుడే ఫస్ట్ టైము చూసుడు. ఇంకా అది అది ఆరిపోయింది ఆ గాలికి, మంట మొత్తం చల్లారిపోయింది. బట్టలు కాలినంతసేపు కాలింది, మళ్ళీ కట్టలు కాలడానికి మస్తు ఇబ్బంది అయిందా. ప్యాడ్ తీసుకొచ్చి మొత్తం ఊపుతున్నాను అనమాట. ఫైనల్ అయితే అంటుకుంది.
మా జిన్నుకైతే సంబరం అనిపించుడు. ఎందుకంటే కొత్త మేము ఫస్ట్ టైం అక్కడ పొయ్యి పెట్టి కంకులు కాల్చుకుని అంత వింతగా అనిపించుడు. జున్నుకి చాలా హ్యాపీగా అటు ఉరుకుడు ఇటు ఉరుకుడు నా దగ్గర చూడ ఆ పొయ్యి మీద ఎట్లా పడతాడేమో అని మాకు భయం అనిపించుడు. ఊకి అటు ఇటు రన్ చేస్తాడు అన్నమాట. ఆయనకు ఏదో ఎగ్జైట్మెంట్గా. చూడండి ఇంకా కట్టలు పెడుతున్నాం. ఇంకా కాలలే సరిగ్గా కంకులు అనేటివి కాలపోతే అంత పచ్చి పచ్చి వస్తాయి కదా, అందుకే ఇట్లా కాల్చుకున్న కంకులు బాగా టేస్ట్ వస్తాయని ట్రై చేసినాము. కానీ ఆ కాలవడానికి మేము పడ్డ తిప్పలు. ఫైనల్ అయితే ఒక కంకి కాల్చింది. నేను స్టార్ట్ చేసిన కానీ పాప మా చిన్ననే కష్టపడ్డాడు కాలవడానికి. చూడండి 2 అయితే కాలినాయి, ఇంకా 3 ఉన్నాయి, 3 4 ఉన్నాయి అలా. ఇక ప్లేట్లు వేసుకున్నాం, కాలినాయి. ఫైనల్లీ కాల్చుకున్నాము. అటో ఇటో తిప్పలు పడి కాల్చుకున్నాము ఆ 2-3 కట్టెలతోని పేపర్లతోని. చూడండి ఇంకా ప్లేట్లో సర్వ్ చేసుకున్నాము అన్నీ. ఇంకా టేస్ట్ అయితే ఎట్లుంటుందో ఇక చూడాలి. మన ఇంట్లో కాల్చుకున్న కంకులు ఎంత టేస్టీగా ఉంటాయి కదండి. నేనైతే ఇక తినడానికి రెడీ అవుతున్నాను అన్నమాట. ఇంకేంది ఇక కుమ్మేసుడ కంకులు కాల్చుడే లేదు, తినుడు ఫాస్టే.